ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో ఎకానమీ నుండి అయితే జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. అయితే ఇప్పుడు వాటి గురించి చూద్దాము. ఇప్పుడు ఇందులో అయితే ఎకానమీలో భారత ఆర్థిక సంఘం గురించి క్వశ్చన్స్ అయితే చూద్దాము. బిట్స్. భారత రాజ్యాంగంలో 12వ భాగంలో 280 నుండి 81 వరకు ఉన్న నిబంధనలు ఆర్థిక సంఘం నియామకం, నిర్మాణం, సిఫార్సులను సమర్పించడం వంటి అంశాలను తెలుపుతుంది. అయితే మన దేశంలో 1951లో ఆర్థిక సంఘం అనేది ఆవిర్భవించింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. 1951 అనేది ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరు నియమిస్తారని అడుగుతారు. 281 నిబంధన ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా అవసరమని భావించినప్పుడు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆర్థిక సంఘం యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది చూద్దాము. ఆర్థిక సంఘం నిర్మాణం. ఆర్థిక సంఘానికి ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. వీరిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి అర్హతలు, ఎంపిక చేసే పద్ధతిని పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీరి పదవి కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు. వీరిని ఎవరు నియమిస్తారు అనేది ఇంపార్టెంట్. రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఇక్కడ చూస్తే 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరున్నారు అంటే ఎన్కే సింగ్ నియమితులయ్యారు. ఇది ఇంపార్టెంట్. ఎన్కే సింగ్ ఎవరు అని అడుగుతారు. ఇతను మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు. ఆర్థిక సంఘంలో సభ్యులుగా నియమితులు కావడానికి ఈ కింద తెలిపిన అర్హతలు అనేటివి ఉండాలి. ఆ అర్హతలు ఏంటి అంటే ఇక్కడ ఉన్న పాయింట్స్ చూడండి. ABCD. ఈ పాయింట్స్. ఏ ఏంటి అంటే హైకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నియమితులు కావడానికి అవసరమైన అర్హతలు అనేటివి ఉండాలి. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, అకౌంట్ల నిర్వహణలో పరిజ్ఞానం ఉండాలి. ఇంకా ప్రభుత్వం యొక్క ఫైనాన్స్ మరియు ఖాతాలపై ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి. నెక్స్ట్ ఆర్థిక వ్యవహారాలు మరియు పాలనా వ్యవహారాలు విస్తృతమైన అనుభవం ఉండాలి. అర్థశాస్త్ర నిపుణుడై ఉండాలి. ఇంకా ఆర్థిక సంఘం యొక్క విధులు ఏంటి అనేటివి చూద్దాము. ఆర్థిక సంఘం యొక్క విధులు ఏంటి అంటే కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఆర్థిక అసమానతలు నివారించి ఆర్థిక సంబంధాలను క్రమబద్ధీకరించడం ఆర్థిక సంఘం ప్రధాన విధి. రెండవది ఏంటి అంటే పన్నుల ద్వారా సమకూరిన నికర రాబడిని కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం. కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేది ఎవరు? ఆర్థిక సంఘం. రాష్ట్రాల వాటాను నిర్ణయించడం దీని ముఖ్య విధి. రాష్ట్రపతి కోరినప్పుడు ఏదైనా అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందిస్తుంది. ఇంకా 4th పాయింట్ ఏంటిది అంటే ఆర్టికల్ 275 ప్రకారం సంఘటిత నిధి నుండి గ్రాంట్లు బదిలీ చేసేటప్పుడు అనుసరించాల్సిన నియమాలను సూచిస్తుంది. కేంద్ర రాష్ట్రాలు సంఘటిత నిధిని పెంచుకునే మార్గాలను సూచిస్తుంది. 5వ పాయింట్ ఏంటిదంటే గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సమీకృత నిధి నుండి పంపిణీ చేసే వనరుల పెంపుకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రపతికి సలహా అనేది ఇస్తుంది. ఇవి విధులు. ఇక్కడ చూసుకుంటే 16వ ఆర్థిక సంఘం నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఇది ఇంపార్టెంట్. 16వ ఆర్థిక సంఘం అనేది ఎవరు అంటే అరవింద్ పనగరి. 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. రిత్విక్ రంజనం పాండేను ఆర్థిక సంఘం కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ పాయింట్ అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుందాం. వీటిపైన క్వశ్చన్స్ ఏమున్నట్టు అనేటివి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే నమూనా ప్రశ్నలు ఉన్నాయి కదా, ఇవి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ భారతదేశం ఆర్థిక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇక్కడ ఆన్సర్ చూస్తే 1951 అనేది ఆన్సర్. రెండవ క్వశ్చన్ మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఆన్సర్ కేసీ నియోగి. ఇది ఆన్సర్. మూడవ క్వశ్చన్ ఆర్థిక సంఘం చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ 4th క్వశ్చన్ 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేసేటప్పుడు ఏ సంవత్సరపు జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు? ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ ఇది 2011.
నెక్స్ట్ 5వ క్వశ్చను, భారత ఆర్థిక సంఘాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు? ఏ ఆర్టికల్ అంటే 280. 15వ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా ఎంత శాతంగా ఉంటుంది? 41% వరకే ఉంటుంది. ఇది సి ఆన్సర్. నెక్స్ట్ 7వ ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆన్సర్ ఏంటి అంటే బి, తప్పనిసరిగా అమలు చేయవలసిన అవసరం అనేది లేదు. ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదు, సిఫార్సులు అయితే చేస్తుంది. 8వ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఎంత తరచుగా ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ ఏంటి అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయబడుతుంది, సి. నెక్స్ట్ 9th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది పరోక్ష పన్నులకు ఉదాహరణ కాదు? ఆన్సర్ ఆదాయ పన్ను అనేది పరోక్ష పన్నులకు ఉదాహరణ కాదు. అమ్మకం పన్ను, కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ పరోక్ష పన్నులకు ఉదాహరణ. అమ్మకం పన్నులో మిగతా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ 10వ క్వశ్చను, రాష్ట్ర ఆర్థిక సంఘంకు సంబంధించి క్రింది వాణిలో ఏది సరైనది? ఏది సరైనది అంటే ఇక్కడ ఆన్సర్ చూస్తే సి, రాజ్యాంగబద్ధమైన సంస్థ అనేది ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది చట్టబద్ధ కలిగిన సంస్థ అనేది తప్పు. చట్టబద్ధత లేనిది అనేది తప్పు. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు అనేది తప్పు. కరెక్ట్ ఆన్సర్ రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఆర్థిక సంఘం అనేది, రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. 11వ క్వశ్చన్, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలను ఎవరు నిర్ణయిస్తారు? ఆర్థిక సంఘం. ఆన్సర్ ఏంటిది? ఆర్థిక సంఘం. 12వ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘం నివేదిక యొక్క ప్రధాన శీర్షిక ఏమిటి? ఆన్సర్ కోవిడ్ టైంలో ఫైనాన్స్ కమిషన్ అనేది దీని యొక్క శీర్షిక. 13వ క్వశ్చన్ చూద్దాము. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? నందకిషోర్ సింగ్. ఆన్సర్ సి. నెక్స్ట్ 14వ క్వశ్చన్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ప్రభుత్వం ఇటీవల ఎవరిని నియమించింది? ఆన్సర్ అరవింద్ పనగారియా. ఇదైతే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి రీసెంట్గా జరిగిన వాటిపైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. అవి మనం టక్కున చూడగానే పెట్టగలిగేలా ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.